కోటి ఆశలతో సబండ వర్గాల ప్రజలు తమ ప్రాణాలు వదిలిన ఎంతోమంది నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, సబండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంసారాలు ఖరాబ్ చేసుకొని పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన సంపాదించిన డబ్బులతో ప్రభుత్వానికి కట్టిన ట్యాక్సులు మన అభివృద్ధి కోసం కేటాయిస్తారు, మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. మన ఉద్యోగాలంతా పరాయలు ప్రాంతంలో ఆందోళన ఎత్తకపోతున్నారు, మన నిధులు వాళ్ళు ఎత్తకపోతున్నారు, మన నీళ్లు కూడా వాళ్ళే కొట్టుకపోతున్నారు అనే ఉద్దేశంతో సబండ వర్గాల ప్రజలందరం పోరాడి ఉద్యమించి సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ చెప్పింది ఏం చేయకపోయే, ఇక లాభం లేదు, ఇంకోటి ఎవడో మార్పు అంటున్నాడు, పట్టపగలే సుక్కలు చూపిస్తున్నాడు. అంటే మనకి ఇంక ఎత్తిరి ఎక్కువ వస్తుంది కదా, మన బతుకు మన జీవితంలో వెలుగులు నిలుస్తాయి కదా, వీడు పట్టపగలే సుక్కలు చూపిస్తున్నాడు, వీడు జర మాయగాడు ఉన్నాడు, వీడు బాగా పనులు చేస్తాడు, జంతరమంతరగాడు అనుకున్నాం. వాడు మనం తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ కాళ్ళ కాడ తాకట్టు పెట్టిన మన జీవితాలు. ఇప్పుడు ఆడికొచ్చిందంటే ఏమో కొట్టిన తిట్టినా సరే పాత మగుడే బాగుడే కదా, మంది మాటలు పట్టుకొని మారుమాను పోతే మల్లస్టోళ్ళకి ఇల్లాగమే కదా అని చిన్నగా తయారైంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఇక రైతుల పరిస్థితి చూస్తే ఇక నేను రైతులకు రాజ్యం చేస్తా, ఈ ఇందిరమ్మ రాజ్యం అంటాడు ముఖ్యమంత్రి. మాకు రాజ్యాలు వద్దురా నాయన, మా తాతలు ఎప్పుడో రాజ్యాలు చూసారు, ఆ రాజ్యాలలో మాకు చదువుకునేకే లేకుండే, వ్యవసాయం చేయడానికే లేకుండే, మాకు ఒక పావిన పొలం కూడా పట్టలేకుండే, మా కొంపలు కూడా లేకుండే, ఊడియం చేస్తుంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఈ ప్రజాస్వామ్య దేశమైనందుకే మాకు బడుగు బలహీన వర్గాలం, బీసీలము, ఎస్సీలము, మైనార్టీలం కాదు, వీడున్న రెడ్డిలకు కూడా చదువు లేదు, అప్పుడు వెలమల్లో కూడా చదువు లేదు. అసలు స్వతంత్రం వచ్చినాక అందరం చదువులు చదువుకుంటున్నాం, మంచిగా అయితే బట్టలు తెలియసుకొని తిరుగుతున్నాం. అంటే ఇక మనలాగా వెళ్ళి బట్టలు వేసుకొచ్చిండు, మనలాగానే మాట్లాడుతున్నాడు, మన బాధలు వీడు తీసేటట్టున్నాడు అని రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని మార్పు అంటే ఏమనుకున్నాం అంటే కొత్తగా అనుకున్నాం. మార్పు అంటే మళ్ళీ ఇంటికే తీసుకుపోతున్నాం, అదే మార్పు. ఏమనంటే మీరు గట్టిగా మాట్లాడితే మీరు ఉద్యోగాలు ఏం ఇంటిని దాకా సాగులు అంటున్నాడు, విద్యార్థులు ఏం చేసుకోపోరా అంటారు. అరే ఫీజు రియంబర్స్మెంట్ అంటే మా పిల్లలు పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు కానీ, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే అందుకు ఇంత గవర్నమెంట్ ఫీజు ఇచ్చి ఆదుకోవాలి, లేకపోతే సంపాదన లేని కులాలను ఎంకబడ్డమయ్యా అని ఆర్ కృష్ణయ్య గారు 50 సంవత్సరాలు పోరాటంలో వస్తుంటే 2008 నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాన్ని ఎత్తేసే కుట్రలు ఉన్నాడు. ఆర్ కృష్ణయ్య గారు మీరు ఆంధ్రలో మాట్లాడకుండా పిల్లల గురించి అన్నాడు. ఆర్ కృష్ణయ్య లేకపోతే రుకుల పాఠశాలలు ఎక్కడివి, ఈ హాస్టల్ ఎక్కడివి, ఈ పంచాయతీ ఎక్కడి చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆర్ కృష్ణయ్య ఉన్నందుకే ఈ హాస్టల్ వచ్చినాయి, ఆయన ఉన్నందుకే పిల్లలు మంచిగా చదువుతున్నారు, పుస్తకంలో మంచివాడు అంటుండే. మొన్న మరి ఢిల్లీ పోయినాక యా కోతి గారిసిందో, మరి రాహుల్ గాంధీ కోతి గారిసిందో, ఎవరు కోతి గారిసిందో, ఎప్పుడు కుక్క గారిసిందో ఉల్టా మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు. మాకు 6 గ్యారెంటీలు అవసరం లేదు, 5 గ్యారెంటీలు అవసరం లేదు. ప్రజలకు ఏది అవసరం అది ఇవ్వాలి. ఈ సంవత్సరం 2 నెలల వర్షాకాలం వెనక్కిపోయింది. ప్రతి రైతుకు ఉచితంగా, రైతుకు ఎలాంటి రుసుము లేకుండా క్రాప్ లోన్ తీసుకుంటున్న ప్రతి రైతు అకౌంట్లో ప్రతి రైతుకు అది ఎన్ని ఎకరాల పొలం ఉందని ప్రతి రైతుకు 20,000 రూపాయలు వేసి ఈ కరువు కాలంలో ఆదుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. రైతులొక్కరే కాదు, ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని రైతు కూలీలు, గ్రామాలలో పొలం లేని వాళ్ళు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళు కూడా ఆ భూముల మీద వ్యవసాయ కూలీలు ఆధారపడి ఇక్కడ రైతుకే పరిస్థితి బాగలేదు. మీరు ఏమన్నారు అధికారం రావడం, మేము రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తామన్నారు అకౌంట్లో. సంవత్సరానికి 12,000 రూపాయలు. ఆటో డ్రైవర్ 12,000 రైతు బంధు వచ్చింది, ఆటోలలో 12,000 రూపాయలు. ఆటో డ్రైవర్ ఫ్రీ బస్ ఇచ్చినా మీకు నష్టం వస్తుంది, నేను వేస్తా పైసలు మీ అకౌంట్ అన్నాడు. వాళ్ళకి సున్నా చూపించాడు. నీవు అంతరిక్షం దొరికేటట్టు మాకేం అవసరం లేదు. మా పిల్లలకు ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. రైతులు ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్ర అంటే గాసం గట్టి లేకపోతే ఎద్దేడుస్తుంది, పంట పండకపోతే రైతేడుస్తాడు. రైతు 6 కాలం కష్టం చేసి పండించి
దళారులకు నిద్రగట్టనికే దళారులకు అగ్వకమ్ము పనికినే తప్ప ఏనాడు కూడా ఓ 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సంవత్సరం సంతోషంగా ఉన్న సందర్భం లేదు. ఎప్పుడు ఆ రైతు తన గిట్టుబాటు ధర వచ్చేదే లేదు. పేపర్లో చెప్తారు ఇది తాళుంది తట్టుంది అని చెప్తారు. అసలు ప్రభుత్వం మక్కలు కొంటే, పత్తి కొంటే, జొన్నలు కొంటే, వరి కొంటే నెలలకు అకౌంట్లో డబ్బులు వేస్తుంది. మిత్రులు వెళ్ళిపోతూ ఉన్నాయి రైతులకు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల చిన్న చూపు చూడొద్దు. రైతుల చిన్న చూపు చూస్తే వచ్చే ఎన్నికల్లో పేరు కూడా చెప్పుకోవడానికి పాటు ఉండకుండా తుప్పు చేస్తారు రైతులు. రైతులతోటి పెట్టుకున్న ఏ గవర్నమెంట్ కూడా ఈరోజు మళ్ళీ అధికారంలోకి రాలేదు. మొన్ననే ఢిల్లీలో గత సంవత్సరంలో రైతులు సత్తా చూపించారు కేంద్ర ప్రభుత్వం మీద. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్నది. మొన్న విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేశారు జరిగింది. అక్కడ విద్యార్థులు ఏదైతే చేసిరో రేపు రాబో రోజుల్లో నిరుపేద విద్యార్థుల ఫీజులు మెరమెంట్ 8,000 కోట్ల బకాయి నిధులు కట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో అదే గతి పడుతుంది. బంగ్లాదేశ్లో, నేపాల్లో కూడా కేవలం విద్యార్థుల ఉద్యమంతో అక్కడ ప్రభుత్వాలు పడిపోయినాయి. నువ్వెంత రేవంత్ రెడ్డి గారు, ప్రజలు ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ప్రజల మీద జులుము చేస్తే వచ్చేది లేదు. రైతు బంధు సకాలంలో రైతు బంధు అని చెప్తే అట్లో ఇట్లో 5,000 పోయి 6,000 అయిన ఉండే. నువ్వు సుక్కలు చూపించి 7,500 అని చెప్పి ఆజ్ఞ చూపి అధికారంలోకి వచ్చి అదే 6,000 ఇస్తున్నావు. 6,000గా అదే ఎకరాకి 6,000 ఇచ్చుకుంటా, ఎకరాకి 6,000 ఇచ్చుకుంటే అది కూడా సకాలంలో ఇచ్చుకుంటాం లేదు. ఏమైనా అప్లోడ్ ఇంటి చూడు తిరిగితే మిత్తి పైసలు కట్టి అంటున్నది నీ రైతు భరోసా పథకం. ఏం మేము అప్లోడ్ 2 ఎకరాలకు ఒకసారి చెల్లిస్తున్నావా? 3 రోజులు అయిపోతున్నాయి. 3 సార్లు ఎగ్గొట్టింది. మాట్లాడు చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాకాలం నష్టపోయినందుకు ప్రతి రైతు అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.